మీరు స్పోర్ట్స్ లో కెరీర్ నిలబెట్టుకోవాలంటే నాకు నా ఆర్మ్ లైసెన్స్ కాపీ ఇవ్వట్లేదు, నాకేం అడ్డంకి ఉందో కూడా చెప్పట్లేదు. లంచం ఇవ్వడం నేర్చుకోండి, చాలా పనికొస్తుంది. ఇతని పేరు శాంతను ఠాకూర్, ఒక అంతర్జాతీయ షూటర్. 4 అంతర్జాతీయ 7 జాతీయ పతకాలు గెలుచుకున్నాడు. కానీ పాపం ప్రభుత్వ వ్యవస్థను ఓడించలేకపోయాడు. అసలేమైందంటే చాలా మంది షూటర్లు సొంతంగా పిస్టల్ కొనుక్కుంటారు, దాంతోనే ప్రాక్టీస్ చేస్తారు, పోటీల్లో కూడా దాంతోనే పాల్గొంటారు. కానీ ఆ పిస్టల్ కోసం వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి, ప్రతి 3 ఏళ్లకు దాన్ని రెన్యూ చేయించుకోవాలి. ఇక 2022లో శాంతను పిస్టల్ లైసెన్స్ పోలీస్ వెరిఫికేషన్ అయిపోయింది, కలెక్టర్ కూడా క్లియర్ చేశారు. కానీ శాంతను సంతకం కోసం SDM ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న క్లర్క్ 30,000 రూపాయలు తీసుకుంటానని చెప్పాడు. అందుకే మీరు మామూలు ఇచ్చుకోవాలి. ఆ మామూళ్ల పేరుతో వాడు నన్ను 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. శాంతను అతనికి లంచం ఇవ్వడానికి నిరాకరించాడు. నేనేం సరదా కోసం పిస్టల్ వాడట్లేదు, దేశానికి గౌరవం తెస్తున్నానని చెప్పాడు. అప్పుడు ఆ క్లర్క్ ఏమన్నాడు తెలుసా? డబ్బులు ఇవ్వవా? అయితే నీ లైసెన్స్ ఎలా రెన్యూ అవుతుందో నేను కూడా చూస్తాను అన్నాడు. అప్పుడు క్లర్క్ అన్నాడు, సరేలే, ఇప్పుడు నువ్వు లైసెన్స్ రెన్యూ చేయించుకుని చూపించు. ఇప్పుడు 2025 వచ్చేసింది. 3 ఏళ్లుగా ఏదో ఒక అభ్యంతరం పెట్టి శాంతను ఫైల్ ను ముందుకు కదలనివ్వట్లేదు. లైసెన్స్ లేకపోవడం వల్ల శాంతను చాలా పోటీల్లో పాల్గొనలేకపోతున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, అతను ఒక మెడలిస్ట్, ఒక 30,000 లంచం ఇచ్చుంటే పనైపోయేది కదా. అనవసరంగా ఈ గొడవంతా ఎందుకు?